జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. Good morning one and all. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 4.5 కోట్ల ప్రజల కలల సాధికార రోజు. తొలి మలి దశల్లో ఆత్మ బలిదానం చేసుకున్న అమర వీరుల ఆశ ఫలించిన రోజు. కాళోజీ జయశంకర్ జనార్దులు తపించిన రోజు. నీళ్లు నిధులు నియామకాలు అను నినాదం గెలిచిన రోజు. విద్యార్థుల ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాల గెలుపు రోజు. తెలంగాణ కవులు మరియు కళాకారుల ఆశ ఫలించిన రోజు. డోలు డప్పు యక్ష జానపద గీతాలకు గుర్తింపు తెచ్చిన రోజు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అను వాక్యాన్ని నిరూపించుకోవడానికి సాధించుకున్న జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. Wow, well said about Telangana Formation Day. It is a day filled with pride and joy as our beloved state came into being in this very date in the year 2014. Today, we not only celebrate the formation of a state, but we also celebrate the rich cultural and heritage of the people of Telangana. Ours is a land of diversity, where people from different religions and communities coexist in a harmonious way. Our state is known for its beautiful historical monuments, delicious cuisine and unique art forms like folk dances and music. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. సభను అలంకరించిన ప్రిన్సిపల్ గౌరీ మ్యామ్ గారికి, హెడ్ మిస్ట్రెస్ షర్మిలా మ్యామ్ గారికి మరియు హెడ్ మిస్ట్రెస్ రైనా మ్యామ్ గారికి నా నమస్కారములు. Happy Telangana Formation Day to all. My salutation to respected Principal Gauri ma'am, Headmistress Raina ma'am, Headmistress Sharmila ma'am and all other teachers. ముందుగా ఈ కార్యక్రమాన్ని జాతీయ పతాక ఆవిష్కరణతో మొదలు పెడదాం. జాతీయ పతాక ఆవిష్కరణ కోసం ప్రిన్సిపల్ గౌరీ మ్యామ్ గారిని, హెడ్ మిస్ట్రెస్ షర్మిలా మ్యామ్ గారిని మరియు హెడ్ మిస్ట్రెస్ రైనా మ్యామ్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
గారిని, హెడ్ మిస్ట్రెస్ రైనా మ్యామ్ గారిని మరియు హెడ్ మిస్ట్రెస్ షర్మిలా మ్యామ్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. మంచి మాటలు, సూక్తులు ప్రేరణను, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అలాంటి మంచి మాటలు మనకి తెలియచేయడానికి మన ముందుకు వస్తున్నారు కార్తీక. పెద్ద పెను తుఫాన్ అయినా చిన్న చినుకుతోనే ప్రారంభమవుతుంది. సాధించాలనే తపన ఉండి దానికి సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చు. ఇలా ఎన్నో అసాధ్యం అనుకున్న మహోన్నత కార్యాలను మన మహనీయులు చేసి చూపించారు. మనం కూడా వారి బాటలో నడిచి ఏదైనా సాధించగలమని నిరూపిద్దాం. భరతమాత కీర్తి ప్రతిష్టలను దిగదిగంతాలకు వ్యాపింపజేద్దాం. ధన్యవాదాలు. మన చుట్టూ జరిగే వింతలను, విశేషాలను వార్త రూపంలో మనందరికీ తెలియచేయడానికి మన ముందుకు వస్తున్నారు అనన్య మరియు బృంద. అంతర్జాతీయ వార్తలు. టైమ్స్ హైయర్ 2024లో ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించిన దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉందని బ్రిటిష్ మ్యాగజైన్ చీఫ్ గ్లోబల్ అఫేర్స్ ఆఫీసర్ ఫిల్ భాటి బుధవారం తెలిపారు. ఎక్స్లోని ఒక పోస్ట్లో భాటి అభివృద్ధిని పంచుకున్నారు.
ఈ విజయవంతమైన అంతర్జాతీయ కన్నా డ్రైవ్కు నాయకత్వం వహించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వార్తలు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. జూన్ 24న కొలవదీరనున్న కొత్త లోక్సభ. Good morning everyone. DPS News. DPS Miapur have once again achieved 100% pass percentile of grade 10 CBSE board exam for the year 2023-24. We proudly announce the 100% pass percentile of our first batch of grade 12 students. The average aggregate was 84.28% for grade 10. 80 out of 223 students secured 90% and above. 179 out of 223 students secured distinction. We have 13 students who scored 100 marks in mathematics, 10 students in Sanskrit, 1 in science, 1 in Telugu who achieved 100 marks. The school topper for grade 10, Anushka Rai, scored 97.8%. The school toppers for grade 12 are Himani Santosh, 96.4% in humanities, Srivastha Surya, 96.2% in science stream. Nandita Virsala of grade 8 won first prize at regional level of My Monument Search program conducted by Intact. Supratik from grade 9 won second prize at Drishya, a national level digital photography contest held by Heritage Foundation of Art and Culture. Thank you. Since its formation, Telangana has made tremendous strides in various fields including agriculture, education, industry and society. We have witnessed the growth of IT and manufacturing sectors and development of infrastructures. These achievements bear witness to the hard work and determination of the people of Telangana. We will carry forward the legacy of our state. We must strive for excellence in not only studies, everything that we do. Work hard to build a prosperous and progressive society. ఇప్పుడు మనం తెలంగాణ నాటి నుండి నేటి వరకు పరిస్థితులను తాత మన్వల్ల సంభాషణ రూపంలో చూద్దాం. Telangana yesteryear and Telangana today in the form of conversation between grandfather and a child. ఎట్లున్నావు తాత? మంచిగున్న బిడ్డ. ఎట్టున్నావు? చూసి చాలా దినాలైంది. ఈ స్కూల్కి పోలే? నేనా మస్తుగున్నా తాత. ఈరోజు మా స్కూళ్ళకు సెలవిచ్చారు. జూన్ 2 కదా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన దినోత్సవం కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయే ఇప్పుడన్నా మన రాష్ట్రంలో కొలలు దొరుకుతాయేమో చూడాలే తాత. అవును తాత, ఆ కాలంలో కూడా గిసుంటి పథకాలు, కొలువులు, వ్యాపారాలు అన్నీ ఇప్పటిలాగే ఉండేవా? అందరూ సంబరాలు చేసుకునేటోళ్ళా? లే బిడ్డ, లేదే. మా రోజుల్లో ఈ సొంటివన్నీ ఆడి మేము ఎన్నెన్ని కష్టాలు పడ్డామో నీకు చెప్పాలనా? అవునా తాత, జల్దీ చెప్పు. నాకు కాస్త ఆయాసంగా ఉంది బిడ్డ. ఇప్పుడు మన శివరాశి వచ్చి నీకు ఈ సంగతులు వివరిస్తుంది. అందరికీ శుభోదయం. ఎంత దూరపు ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. అలాగే ఎంత గొప్ప విజయమైన చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఇండియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఒకప్పుడు దేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంతంలో మాత్రం స్వాతంత్రం రాలేదు. దానికోసం అప్పట్లో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. అలా నిజాం పాలన నుంచి విముక్తి పొందినా ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రజల తలరాతలు మారలేదు. ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమకరిటమయ్యారు. ఫలితంగా దేశంలో సరికొత్త తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కోటి రతనాల వీణ విజయస్వరాలు పలికించింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం పుట్టింది. ఇది దేశంలో 29వ రాష్ట్రం, యువ రాష్ట్రం. ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం దేశంలోని భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాల వారు ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి.
తెలంగాణలో సహజ వనరులకు కొలత లేదు, అటవీ సంపద కూడా ఎక్కువే. సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు ఈ రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గతాన్ని స్మరించుకోవడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన రోజు. తమ రాష్ట్రాన్ని సుసంపన్నంగా ప్రగతిశీలంగా మార్చుకోవాలనే తెలంగాణ ప్రజల నిబద్ధత మరియు ఆకాంక్షలను పునరుద్ఘాటించే రోజు. సమాజంలోని అన్ని వర్గాల వారి మధ్య ఐక్యత మరియు సామరస్యాన్ని పెంచుకోవడానికి మరియు భారతదేశం యొక్క వైవిధ్య మరియు బాహుళత్వాన్ని గౌరవించే రోజు కూడా అని గుర్తించి ముందుకు సాగినట్లయితే మన దేశం ప్రపంచ దేశాలకు దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు. తాత, అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా? మస్తు తేడాలు వచ్చినాయి. అగో మీరే చూడండి. ఇప్పుడు మనం తెలంగాణ నాటి నుండి నేటి వరకు వ్యవసాయం, విద్య, వ్యాపారం, చేనేత, ఉపాధి రంగాలలో ఎటువంటి అభివృద్ధి సాధించిందో విద్యార్థుల అభినయం ద్వారా విహంగ వీక్షణం చేద్దామా? కపటం కాదని వాడ, లోకం పోకడ తెలియని వాడ, కపటం కాదని వాడ, లోకం పోకడ తెలియని వాడ, ఏరువాక సాగరో రంగో చిందన్న, నీ కష్టమంతా తీరును రంగో చింద.
వెనకడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే రక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరదే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. ఈ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. వచ్చి తమ అమూల్యమైన సందేశాలను తెలపవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరికీ what I should say సుప్రభాతం. Okay, a wonderful morning to all of you, and I think what a start to the year, and as usual Telugu department comes up with, I don't know, the same Telangana Day formation, and each year they come up with something new. Okay, so the best part was that really we need to celebrate the pride. I think if today your principal Gauri Sarkar from West Bengal is so comfortable at Hyderabad, really clearly is an evidence. Raina ma'am is from West Bengal and actually she's from Jamshedpur. We are all from different states, but I'm so happy I've built a house here and I'm staying here. What does it state? That the ever welcoming people of Telangana who make outsiders like us so comfortable. That is the spirit of Telangana, where we have always been. History has always been a part of Telangana. I think you will understand why Telangana Hindi has its own flavor. You have never seen a Hindi like that. It is because it is an amalgamation of when the Mughals came to Hyderabad and attacked, rather we would say Telangana, the existence of the Nizams, and of course the local Telangana, all that mixed together, and the language has undergone. People do say that Telangana Telugu is not the purest form, but why has it happened is one should always question. It is because of the historical influences that the language has had. And it also speaks that this state has always accepted people from all over the country. Understood? So one thing is, it has been one of the richest what I would say, nizams that they existed in this country. In this state was one of the richest provinces of Hyderabad, of the country. Okay, so we actually here we were blessed with diamonds, then we were blessed with cultural richness. I think it's the land of the Kuchipudi, and above all, the wonderful biryani that we get. It doesn't come just, yes, 3 cheers to biryani. There one fellow is raising his hand. Oh, Daniel sir too. This biryani is just not suddenly it came out. It is because of lot of cultural intake into the city or into the country, state. For example, the Nizams brought in a lot of Lucknowi cuisine with them because they were the original Muslims who came to this country. So along with it, they brought in their cuisines. Okay, so there is a wonderful, mix of everything that you can get. The kurbani ka meeta, double ka meeta, all this is a wonderful food that we get. How many of you have taken Irani chai with Osmania biscuits? They are separate. You get it only in Hyderabad. Because when I came in, these were the things that I looked forward to. People spoke about it, and everybody would come. Any relative who comes to my house will only first talk about your Hyderabadi biryani is compulsory. I have to take. It's understood. So these
that is the beauty of this karate. And believe me, as an outsider, I'm very, very comfortable at Hyderabad. Thanks to all of you from Telangana who has accepted us with such an open heart. How many of the outsider teachers who are here who feel very comfortable? See, so many teachers who are from different states who feel so comfortable at Hyderabad. So having said that, now it's time to talk about our assembly. First is my heartfelt appreciation to the students and teachers who have come up with this in such a short time. So a hearty congratulations to the teachers of the Telugu department and the students who have done it so well within such a short time. We kept it very simple today. So children, today in your Telugu period, all the Telugu students will write about the assembly and what you have learned. So teachers, today all of you in your Telugu period, 6th and 7th, you needn't hit your head. So you must remember what and all they showed, which I can tell you, it is about Telangana in the past and Telangana today. We had a very rich heritage and continue to have a rich heritage. Do you know Hyderabad is declared as the best city of 2024 in India? We are one of the best cities. So I think we must be so proud to say, see the climate, I think if anybody asks me what is the best thing, I said excellent climate. It is 46, I think how many of you know it's sweltering heat in Delhi, but we are all comfortable here. Look at us sitting under the tamarind tree. Yes, yes, exactly. Delhi is so hot and look at us sitting happily under the tamarind tree. Having said that, at the first point, I would love to begin my appreciation with a prayer song. The children sang extremely in tune. It was amazing. I think, dear choir children, a big round of applause. I think you connected to God with your wonderful rendition. And the next is the anchors. Oh my God, I love the intonation that the anchor had. She was so comfortable and she spoke very, very beautifully. And all of you must remember that the tableau is very important for us to recognize. We did great actually because of lack of time. I can say I love Pochampalli. It is one that I have at least 4 to 5 sarees. It's one of the finest thing, and I love Kalamkari. These are all the Kalamkari's children. Please encourage these local artisans. We can go for the duplicates, but it is always, it might cost us more, but we must encourage the local artisans, and that is when India will be a much developed country, when there is pride for the local people, okay? And anything else, you can talk about the Telangana handlooms, any other local art forms? I don't know how many of you have seen the leather puppets. Yes, they are very beautiful, that are very famous in Telangana. So there is a lot of things. How many of you have gone to the how many of you have seen Chaumala Palace, Golconda Fort? I think we took you to the Golconda Fort. Sometimes I am surprised. Do you know there is a Nizam's Palace also in Nizam's College? There is a lift which can be operated. 5 to 6 people, elders can stand in the lift, and a 6-year-old boy can use the lift. Can just pull it and lift the 5 people in the lift. It's because of the extremely good use of, very clever use of the police. So, and our Nizam was Nizams were one of the richest in the world. In the world, I mean, is true, because they had abundant money and jewels, and India was, that's why called the golden bird, because we had so much of richness in our culture. And the next beautiful thing was definitely the news that they gave. I'm really happy. They had covered all the aspects of the news, very well collected news information, and of course I love the DPS news too, because I think you got to hear what we have achieved. To all the teachers, I wish to say, I'm speaking on behalf of your HOD, Mrs. Dhanalakshmi. She was extremely proud about her team yesterday. She said, all my teachers work together like my pillars. So she was so proud of her team, and kudos to each one of you, to all the teachers. She said, ma'am,
They did not bother about time. They said we will rally against time and we will do it. And right from the basket and the invites that we got were so beautifully done. And within few, I think days, my children, kudos to you for mugging up so quickly and doing things. Super proud of all of you. And also my heartfelt thanks to Sharmila ma'am. She is only coordinator or headmistress among the coordinators and headmistress who knows impeccable Telugu for supervising the whole program. Thank you once again. Hearty congratulations. Keep the spirit going, Telugu department. Thank you. అందరికీ శుభోదయము. నన్ను నేను ఆపుకోలేకపోయాను. పిల్లలు, ఉపాధ్యాయులు తెలుగు విభాగం నుంచి చాలా చక్కగా అతి తక్కువ సమయంలో ఎంతో అందంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి బాగా ప్రదర్శించారు. ఇవాళ మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో కరతాళ ధ్వనులతో వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. పిల్లలు, మీ అందరికీ ఒకటే మాట చెప్పాలి అనుకుంటున్నాను నేను ఇప్పుడు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏ దేశం ఏగినా, ఎందుకాలెడినా, ఏ పీఠం ఎక్కినా పొగడరా నీ భూమి భారతిని, పొగడరా నీ జాతి నిండు గౌరవము, చాటరా నీ జాతి నిండు గౌరవము. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అది మన దేశానికే కాదు, మనం చదువుకునే పాఠశాల, మనం ఉండే ఇల్లు, మనం ఉండే పట్టణము, మనం ఉండే ప్రదేశము, ఇది అన్నింటికీ వర్తిస్తుంది. ఇంకొకసారి అందరూ జాగ్రత్తగా వినండి. ఏ దేశం ఏగినా, నాతో పాటు చెప్పగలరా మీరందరూ? ఏ దేశం ఏగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా పొగడరా నీ భూమి భారతిని. For those who do not understand Telugu, who are Hindi and Sanskrit, this means be proud of your motherland, be proud of your country, and spread your wings wherever you go, but do not forget your motherland. Dhanyavadalu. చివరిగా ఈ సమావేశానికి సాయం చేసిన వారందరికీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలపడానికి మన ముందుకు వస్తుంది సుషుమ్న. Thank you, ma'am, for your valuable feedback. Good morning, all. On behalf of Delhi Public School, Baurampet, I would like to express my sincere gratitude to all of you for making this year's Telangana Formation Day celebration a grand success. Firstly, I would like to thank our principal, Ms. Gauri Sarkar ma'am, for her constant support and guidance in organizing this event. Without her leadership, this event would not have been possible. Last, but I would also like to extend this heartfelt gratitude to Headmistress Raina ma'am and Sharmila ma'am and all the coordinators and the teachers who worked tirelessly behind the scenes to ensure that every aspect of this event was executed smoothly. Last but not least, I would like to thank all the children who participated in this activity. Your enthusiasm and energy have made this day a memorable one for all of us. Special thanks to dance department, art department, music department, support staff and Didis. Once again, thank you to everyone who contributed to the success of this year's Telangana Formation Day celebration. We all hope to see you all again next year. Thank you.